అంటే ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉందంటారు? నేను వెరీ హ్యాపీ సార్. బీపీ షుగర్ ఉంది కానీ నేను కంట్రోల్ చేసుకుంటాను. నేను బీపీ ఉంది, షుగర్ ఉంది, అయినా నేను ఎక్కడ కూడా నాకు ఇబ్బంది. డైట్ కంపల్సరీ పాటిస్తా. ఓన్లీ ఒకసారి అన్నం తింటా, సాయంత్రం పూలక, పొద్దున మొలకలు ఉంటాయి కదా అవి తింటారు. నాన్ వెజ్ మా గౌడ్ల కమ్యూనిటీలో కంపల్సరీ కావాలి అది నాన్ వెజ్. అదొకటే చెడ్డ అలవాటు ఉంది. సరే, గౌడ్ల కమ్యూనిటీ అంటే ఒకటి గుర్తొచ్చింది. గౌడ్ల కమ్యూనిటీ అభివృద్ధి కోసం కానీ, గౌడ సంక్షేమం కోసం కానీ, ఒక గౌడ కులస్తులో ఒక ఉన్నతంగా ఉన్న మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నేను చాలా తీసుకున్నామండి. గౌడ సంఘం పటంచెర్లో ల్యాండ్ ఇప్పించాము సార్. గౌడ కమ్యూనిటీ కళ్ళు గీత కార్మికులకు పెన్షన్లు ఇప్పించడం ఇలాంటివి ఏమైనా చేశారా? సార్ తక్కువ ఉండే కదా, 500 రూపాయలు ఉండే. ఇప్పుడు 5,000 చేయాలనేసి ఏపీలో డిమాండ్ ఉంది. తెలంగాణలో కూడా అలాంటిది ఏమైనా చేస్తున్నారా? ఎక్కడ సార్ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? చెప్పడమే తప్ప. మీ వంతుగా వాళ్ళ సంక్షేమం కోసం ఏం చేశారు? మా దగ్గర గౌడ సంఘంకి జాగా తీసుకున్నాము, ఒక స్థలం ఇప్పించాము, అక్కడ చెట్లు పెట్టించాము, 5 ఎకరాలు ఈత చెట్లు. కానీ కళ్ళు వ్యాపారం ఏమైతుంది సార్, రాను తగ్గిపోతా ఉంది. ప్రజలంతా కూడా ఈ చీప్ లిక్కర్కి అలవాటు పడి కళ్ళు, ప్రభుత్వానికి ఆదాయం లేదు కదా. మీ కళ్ళు దుకాణాలు లేవంటారా? ఉన్నాయి, కానీ ఆదాయం ఇప్పుడు కళ్ళు వలన ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేదు. ఎన్ని దుకాణాలు ఉంటాయి మీకు? మాది పటంచెరు ఒకటే, టౌన్ ఒకటే కళ్ళు దుకాణం. నేను అక్కడ మెంబర్లు, సొసైటీ మెంబర్లు. ప్యూర్ కళ్ళు అమ్ముతారా, మందు బాగా కలుపుతారా? ప్యూర్ కళ్ళు ఏడున్నాయి సార్, వాస్తవం మాట్లాడుకోవాలి. కృత్రిమ కళ్ళు ఎంత? సగం కళ్ళు అది, సగం నకిలీ అంత నకిలీ కలిపి, అది పౌడర్ కలిపి, అది ఏంది మన పెసర్ పిండి ఉంటుంది, పిండి కలర్ రావడానికి అట్లా చేస్తారు. అది అవన్నీ తాగడం వల్ల అనారోగ్యం పాలవుతారు. అంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేశారు కదా, అయినా కలుపుతున్నారు. అట్లే డైజోఫామ్, క్లోరోఫామ్ ఏం లేదు ఇప్పుడు, తాగుతలేరు. అందుకే ప్రజలు దానికి అలవాటు పడ్డారు. అది బంద్ చేసే వరకు కళ్ళు తాగుతలేరు. కళ్ళు తాగుదామంటే కూడా కళ్ళు కూడా కల్తీ చేసేస్తున్నారు, తాగుతలేరు సార్. అందుకే ఇప్పుడు 200 పెట్టెలు అమ్ముతుండే మా పటంచెరు టౌన్ లో, ఇప్పుడు ఇలా 30 పెట్టెలు అమ్ముతుంది. ఎక్కడ 200 పెట్టెలు అంతటా? హైదరాబాద్ లో తీసుకోండి, మీరు ఎక్కడన్నా తీసుకోండి, ఆంధ్రలో తాగాలి కళ్ళు ఎక్కువ, తెలంగాణలోనే తాగుతారు. ఎందుకట్లా? అట్లా ఏమో మన మొదల నుంచి అది. ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం తగ్గిపోయి గవర్నమెంటే దాన్ని మెల్లమెల్ల తగ్గించేస్తుంది. కావాలని కేసులు చేసి, బంద్ చేయించి, అరాజ్ చేసి, దుకాణాలు బంద్ చేసి చీప్ లిక్కర్ ను పెంచుతా ఉన్నారు. మీరు తాగుతారా కళ్ళు? లేదండి, మేము అమ్మేటోళ్ళు టేస్ట్ చూడాలి కదా. లేదండి, కళ్ళు టేస్ట్ ఎలా ఉంటుందో తెలుదా మీకు? తెలుసు, నీరా తాగుతాము. నీరా మాత్రమే, మందు మార్నింగ్ పొద్దున్న బిఫోర్ 6 తాగితే తీయ ఉంటది అది. నీరా హెల్త్ కు చాలా, కిడ్నీస్ లో స్టోన్స్ ఉన్నా, మన బ్లడ్ ప్యూరిఫై కావడానికి చాలా మంచిది. అది మెడిసిన్ సార్. అది మేము ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే మా నాన్నగారు తెప్పించి ఒక 1 month 20 days డైలీ మార్నింగ్ 6 o'clock తాగాలి. అది చాలా మంచిది. సూర్యుడు వెళ్ళక మొదలు తాగాలి. సూర్యుడు వెళ్తే అది కళ్ళు అయిపోతుంది. ఈ రోజు కూడా తాగుతున్నారు అట్లా మీరు? ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే, యూరిన్ ప్రాబ్లం, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏది ఉన్నా మంచి మెడిసిన్ లేక వాడతాం. అది కళ్ళు అయితే మంచి మెడిసిన్ గా వాడుకుంటాం. ప్యూర్ కళ్ళు తాగితే మీరు కూడా టేస్ట్ చేయండి ఒకసారి. పటాన్ చెరువుకి వచ్చాయినా ఒకసారి కళ్ళు. కొత్తది చికెన్ కళ్ళు తయారు చేస్తున్నారు. చికెన్ కళ్ళు, చికెన్ లో కళ్ళు పోసి ఉండి చాలా టేస్ట్ అవుతుంది. ప్యూర్ కళ్ళు పోసి ఉండాలి. చికెన్ లో కళ్ళు పోసి ఉంటారా? అది మీకు టేస్ట్ చేయిస్తారు రండి మీకు. ఇప్పుడు ఆంధ్రలో మీ వైజాగ్ అరకు పోతే బొంగు చికెన్ ఇస్తారు, పెట్టిస్తారు. బొంగు బిర్యానీ, బొంగు చికెన్ అంటారు. కళ్ళు చికెన్ ఇస్తాం మీకు. మీరు మళ్ళీ కళ్ళు ఉడకబెడతారు చికెన్. డైలీ ఇంటర్వ్యూ తీసుకుంటే కదా కళ్ళు తాగినాడు ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకోవడం మంచిగా, అంటే కూడా హ్యాపీగా వస్తావు. కళ్ళు చికెన్ తినిపిస్తే, కళ్ళు చికెన్ తో మస్తు ఎంజాయ్ చేస్తున్నారు మీరు అయితే. మంచి టేస్ట్ ఉంటుంది, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కుండను పోసి బోర్లు వేస్తారు. అది ఇట్లా కుండ ఉంటది కదా, దాన్ని ప్యాక్ చేసేసి ఉల్టా చేస్తారు. దాన్ని ఉల్టా చేసి కిందికి వెళ్ళి మంట పెడతారు. చాలా టేస్ట్ ఉంటుంది. మసాలా ఏముండదు, ఉంటుంది మసాలా తక్కువ ఉంటది. కానీ ఆ వాటర్ ఏంటంటే నీళ్ళు పోయారు కదా, కళ్ళు మాత్రమే అలా కళ్ళు తాగుతారు. మళ్ళీ కళ్ళు ఉండదు కదా, అది షోర్వా అయిపోతుంది, గ్రేవీ అయిపోతుంది. ఓకే, అంటే కళ్ళు షేర్ అనమాట. అది చాలా టేస్ట్, మసాలా అవన్నీ అయ్యే వరకు చాలా టేస్ట్ ఉంటుంది. వారానికి ఎన్నిసార్లు తింటుంటారు మీరు అట్లా? రోజు తినలేము కదా, నెలకు ఒకసారి, ఎప్పుడో ఒకసారి. నాన్ వెజ్ అయితే వారం రోజు తింటారు. నాన్ వెజ్ కంపల్సరీ, కంపల్సరీ కోడిగుడ్డ అని ఉండాలి. మేడం బాగా ఇబ్బంది పడుతుంటారేమో. లేదు, ఎందుకంటే రోజు వండాలంటే పాపం అదే అన్న కూడా ఇబ్బంది. వాళ్ళ పనే అది కదా. ఇంట్లో ఇంట్లో ఉండే ఆమ్లెట్, చికెన్, మటన్ ఉంటుంది రోజు కూడా. లవ్ మ్యారేజా మీరు? లేదండి, అరేంజ్ మ్యారేజ్. బంధుత్వమా? బంధుత్వం ఏమి లేదు. వాళ్ళది గజ్వేలే, ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ. ఓకే. తూప్రాన్ దగ్గర ఏలూరు నాచారం అని టెంపుల్ ఉంటుంది, అక్కడ మా అత్తగారు.
ఓకే. ఎంత కట్నం వాళ్ళ తీసుకున్నారు నాన్న అప్పట్లో? సర్పంచ్ అక్కడ. ఎంత కట్నం తీసుకున్నారు అప్పట్లో? అప్పుడు ఎక్కడ కట్నాలన్నా, ఆ, నేను నా మ్యారేజ్ 85లో అయింది. 85లో నాకు 40,000 రూపాయలు ఇచ్చారు. 40,000 రూపాయలా? 40,000. ఆ, 40,000 నా రిసెప్షన్ ఖర్చు అయిపోయినాయి. ఆ. నేను 2005లో పెళ్లి చేసుకుంటే 30,000 ఇచ్చారు నాకు. అంటే అది నాకు తెలియదు. అంటే 85లో 40,000 అంటే ఎక్కువ కదా? 40,000 నాకు రిసెప్షన్కే ఖర్చు అయిపోయాయి కదా. అంటే అప్పట్లో 40,000 అంటే ఎక్కువ కదా కట్నం? ఏం ఎక్కువ అన్నది? 40,000 మా ఫ్యామిలీకి మా నాన్నగారి పేరు మీద నాకు 40 లక్షలు ఇచ్చిన తక్కువనే. అంటే 40,000 ఒక సున్నా ఎక్కువే కదా అప్పట్లో. చాలా కట్నం అయితే తీసుకున్నారు. 40,000 రూపాయలు అది ఏమైతే అన్న అది నిజంగా చెప్తున్నా. మా రిసెప్షన్ అక్కడ పటాన్చెరులో అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 85లో ఎలక్షన్స్ జరుగుతుంటే సదాశివరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే ఇండిపెండెంట్ నిలబడ్డాడు. ఆ ఎలక్షన్స్ రోజు మొత్తం రిసెప్షన్ రోజు ఎలక్షన్ ఉండే, మొత్తం వచ్చేసి మా దగ్గరికి ఆ రోజు. ఆ 40,000 మా రిసెప్షన్ కి ఖర్చు అయిపోయినాయి భోజనాలకు. అదనపు కట్నం కోసం ఏం అనలేదు మళ్ళీ మీరు? ఆమెనే ఒక కట్నం మాకు. అంతేనంటారా? ఎందుకట్లా? మంచి అండర్స్టాండింగ్ ఇద్దరికి మాకు. బాగా వంటలన్నీ నుండి పెడుతుంటారు ఇప్పుడు మీకు? చాలా మంచి కుక్క. మేడం వండుతారా? పని మనుషులు ఎవరు ఉన్నారు? అంతా మనిషి కూడా ఉంది, కానీ మెయిన్ ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు వస్తే ఆమెనే చేస్తారు. ఆ టేస్ట్ రాదు మళ్ళా.